భారతదేశ జడలూనికిపోయినటువంటి వర్ణ వ్యవస్థ ఇక్కడ ఏ వేదిక వచ్చినా ఎదురుగా నిలబడుతుంది కులభూతం, వర్ణ వ్యవస్థ భూతం. నీకు నక్సలైట్లలో వంటలు చేసేది ఎవరు, మూటలు మోసేది ఎవరు, బరువులు మోసేది ఎవరు, ఇంటలెక్చువల్ గ్రూప్ ఎవరు, మావోయిస్ట్ పార్టీకి డిజైన్ ఇచ్చేది ఎవరు, ఇంటలెక్చువల్ గ్రూప్ ఎవరు, దాంట్లో శూద్రులు ఎవరు, అంటరాని వాళ్ళు ఎక్కడ ఉంటారు? కమ్యూనిస్ట్ పార్టీలలో అంటరాని వాళ్ళు, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఎక్కడ ఉంటారు? కమ్యూనిస్ట్ పార్టీకి యజమానులు ఎవరు? అట్లా భారతదేశంలో ఏ ప్రగతిశీల వేదిక వచ్చినా దాంట్లో వర్ణ వ్యవస్థ ఎంటర్ అయి అందులో సవర్ణులు యజమానులుగా ఉంటారు, శూద్రులు సేవకులుగా ఉంటారు, అంటరాని వాళ్ళు అసలు పౌరులుగా ఉండరు. అందులో సేమ్ క్రిస్టియానిటీలో కూడా ఎలాంటి హిందూ మతంలో నరకం అనుభవించి, ఎందుకు నరకం అనుభవించారు? హిందూ మతం ప్రజాస్వామ్యం. అంటున్నది క్రిస్టియానిటీ, హిందూ క్రిస్టియానిటీ. వేరే దేశాల్లో ఉన్నది క్రిస్టియానిటీ. ఇండియాకి వచ్చేసరికి అది హిందూ క్రిస్టియానిటీ. అంటే హిందూ మతంలో ఉన్న వర్ణ వ్యవస్థ క్రిస్టియానిటీలో కూడా ఎంటర్ అయినప్పుడు హిందూ మతంలో ఏ బాధలు పడ్డారో, ఏ వివక్షతకి గురయ్యారో, ఎవరి నుంచి బాధలు పడ్డారో, హిందూ మతం నుంచి క్రిస్టియానిటీలోకి పోయినా ఈ దేవుడు ఏదో రక్షకుడని పోయిన వారికి మళ్ళీ శరాఘాతం మిగిలింది అందులో. ఎందుకంటే అక్కడ కూడా వీళ్ళే ఉన్నారు, అక్కడ కూడా ఇది. కాబట్టి